అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలోనే చరిత్ర సృష్టించిన వ్యక్తి కీర్తి చేసులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగు వారిని ప్రపంచ దేశాలకు కూడా సాటి చెప్పిన మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా వడ్డర్ల సంఘం ఆధ్వర్యంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆయనకి గజమాలేసి నివాళులర్పిస్తూ ఈ రాష్ట్రంలో ఈరోజు బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా విద్య ఉపాధి అన్ని రకాలుగా ఈరోజు కొనసాగుతున్నారంటే దానికి పూర్తి అన్న నందమూరి తారక రామారావు. ఆనాడు ఈ రాష్ట్రాలలో కొన్ని రాజకీయ పార్టీలలో మరి వాళ్ళ అడుగుజాడల్లో మడుగులలో నలిగిపోతూ ఉంటే చూసి వార్త లేకుండా తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీని కూకుడు వేలతో కదిలించి అధికారంలోకి వచ్చి తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన అన్న నందమూరి తారక రామారావు గారు వర్ధంతి సందర్భంగా అదేవిధంగా పౌరాణికంగాని అనేక రకాలుగా ఎన్నో సినిమాల రంగంలో ఆయన నటించిన నటన ఇంతవరకు చరిత్రలో ఎవరు నటించలేదు. చూసాం ఎన్నో సినిమాలు, సర్దార్ రాముడు కానీ, సర్దార్ పాపరాయుడు కానీ, అడవి రాముడు కానీ, కొట్టి కృష్ణుడు కానీ, సర్కస్ రాముడు కానీ, డ్రైవర్ రాముడు కానీ, భలే దొంగ కానీ, ఎన్నో దానవీర సూరకర్ణ, ఎన్నో కురుక్షేత్రం, ఎన్నో సినిమాలు ఆయన నటించిన వీరబ్రహ్మం గారి చరిత్ర కావచ్చు, జస్టిస్ చౌదరి కావచ్చు, అదేవిధంగా ఎన్నో సినిమాలు రంగంలో చరిత్ర తిరగ రాసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచం దేశంలో. 1983లో మరి ఎలక్షన్ జరిగేప్పుడు ఇదే తిరుపతిలో రేణుగుంటలో మన అన్న కృష్ణుడు శంకుదే కటౌట్ ఉంటే ఆయమ్మ దేవుడు అనే దండం పెట్టి అక్కడుండే పిఎలు ఆయనమ్మ మీ మీద పోటీ చేస్తున్నారంటే ఇందిరాగాంధీ అటువంటి వ్యక్తే టర్న్ అయిందట. ఈయనేంటి ఎన్టీ రామారావు అంటే దేవుడు మాత్రం ఉండాలని అటువంటి నాయకుడి వల్లే ఈరోజు తెలుగువారు తెలుగుదేశంలో ప్రపంచ దేశాలకు కూడా సాధ్యం చెప్పిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు. మరి ఆనాడు అధికారంలోకి వస్తేనే ₹2 కేజీ బియ్యం ఇచ్చిన మహానుభావుడు మరి నందమూరి తారక రామారావు. మరి గూడు అని పక్కా ఇళ్ళ నిర్మాణం చేసిన ఘనత, జంత్రావస్థలు ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావుది. అదేవిధంగా పెన్షన్ ఆ రోజు ₹70 మొట్టమొదటిగా పెన్షన్ని రూపకల్పన చేసిన ఘనత ఎన్టీ రామారావుది. ఆనాటి నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ప్రపంచ దేశాలకు ఆయన ఉనికిని ప్రపంచ దేశాలకు చూపిస్తే ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తెలుగు గంగాని స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు గంగ ఆనాడు తీసుకొస్తే ఈనాటి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు అన్ని ఈరోజు ప్రాజెక్టులు కానీ పోలవరం కానీ ఎన్నో రంగాలలో ముందుకు తీసుకొని పోతూ బీసీలకి ఆ రోజు తెలుగు మహిళలకు చట్టసభలలో సమానమైన కల్పించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. ఆనాటి ఏదైతే ప్రవేశపెట్టాడో ఈనాటి ముఖ్యమంత్రి అమలు పరుచుకుంటూ ముందుకు కొనసాగిస్తూ ఈరోజు బీసీ రిజర్వేషన్లు కావచ్చు, బీసీ సంక్షేమం కావచ్చు, బీసీల అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి ఈనాటి నారా చంద్రబాబు నాయుడు. ఏదైతే ఆనాటి ముఖ్యమంత్రి కీర్తి చేసిన నందమూరి తారక రామారావు ప్రవేశపెట్టినటువంటి కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ కానీ, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కానీ, పక్క గృహాలు కానీ, ఎన్టీఆర్ గృహాలు కానీ, ఎన్టీ రామారావు పేరు మీద ఏమేమి ఉన్నాయో అన్ని కూడా కొనసాగిస్తూ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడు యువగలం వ్యవస్థాపకుడు కాబోయే నాయకుడు నారా లోకేష్ బాబు కూడా ఈరోజు ప్రవేశపెడుతూ మరి అన్ని రకాలుగా బీసీలు, ఎస్టీలు, మైనార్టీ వర్గాలకు రాజకీయ ప్రాధాన్యతని కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మీడియా తరఫున తెలియజేస్తూ ఇట్లా వర్జయంతులు కానీ జయంతులు కానీ ఎన్టీ రామారావుకి
అది దక్కిందని కూడా మీడియా తరఫున తెలియజేస్తూ జై ఎన్టీఆర్ స్వర్గీయ జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నారా చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, ఎన్టీఆర్ 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 జై ఎన్టీఆర్, జై జై తెలుగుదేశం.